రైట్. మహేశ్వరరావు గారు, రైట్. మహేశ్వరరావు గారు ఆవిడ ఏం మాట్లాడారో చూశారు కదా, అలాగే వాళ్ళ సెక్రటరీస్ కూడా పక్కన ఎలా మధ్య తరగతికి ఇది మేలు అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ గురించి మాట్లాడుతూ వచ్చారు. చాలా స్పెసిఫిక్గా అండర్ స్కోర్ చేశారు. దీని వెనకాల ఏమన్నా ఢిల్లీ ఎన్నికలకి వెళ్తున్నారు కదా, ఆ వ్యూహాలు ఏమైనా ఉండుంటాయంటారా? పొలిటికల్ యాంగిల్లో అడుగుతున్నా ఇక్కడ. సార్ ఇక్కడ 2014కి 2025కి కంపేర్ చేశారు. 2014 నుంచి 2025కి ఇన్ఫ్లేషన్ చాలా పెరిగింది, కాస్ట్ కూడా చాలా పెరిగింది. మనం ఏదన్నా మధ్యతరగతి వాళ్ళకి ఊరట ఇవ్వాలంటే ఖర్చులు ఎంత పెరిగాయి, ఎంత ఊరట ఇస్తున్నాం అనేది ఇవ్వాలి. ఆ రెండు మ్యాచ్ చేసి కూడా ఆమె కంపేర్ చేసి మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, మొన్న జీడిపి క్యాలిక్యులేషన్ ఇండియా చూస్తే 56% ప్రైవేట్ కన్సంప్షన్ నుంచి ఉంది. అంటే సామాన్యులు తాలూకా పెట్టే స్పెండింగ్ నుంచే ఉంది. అంటే మనం పెట్టే ఖర్చులు పెరిగాయని అక్కడ కనపడతా ఉంది జీడిపి. ఇప్పుడు చూపిస్తున్న జీడిపి క్యాలిక్యులేషన్ లో గవర్నమెంట్ స్పెండింగ్ లేదు, లేదా అదర్ ఇటు తాలూకా లేవు, ఓన్లీ ప్రైవేట్ కన్సంప్షన్ మీద ఉన్నాయి ఎక్కువ. కాస్ట్ పెరిగిన దాని కాబట్టి జనాల నుంచి నెగిటివ్ వచ్చింది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రస్తుతానికి వచ్చేకి కొంత ఓవరెట్ ఇచ్చారు, అది కూడా అక్సెప్టబుల్. సో జనరల్ గా యావరేజ్ గా ఒక బాగా వస్తే 80,000 వరకు వస్తుంది. బట్ రెండు కంపేర్ చేయాలి. అంటే నేను అనేది 2 lakhs కాస్ట్ పెరిగి 80,000 ఓవరెట్ ఇచ్చిన మధ్య తరగతి వాళ్ళకి అది ఉపయోగపడే పరిస్థితి ఉండదు. సో అదొకటి మనం ఆడ చూడాలి. ఇక్కడ ఈ బడ్జెట్ లో నేను ముఖ్యంగా మీతో మాట్లాడాలనుకుంది, పథకాలకు దేశంలో కొరవ లేదు, పథకాలు బాగానే ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ ఇబ్బంది. ముఖ్యంగా స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ కానీ, స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ కానీ, ఈ ప్రోగ్రామ్స్ అన్ని NLM నేషనల్ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా గ్రామీణ అభివృద్ధికి ఉపయోగించినవి. ఆ పథకాలన్నీ పెట్టారు కానీ వాటికి ఫండ్ ఇవ్వలేదు, నాబార్డులో నిధులు లేవు, ఎగ్జిక్యూషన్ లేదు. ఇలా దీని మీద ఎక్కువ కూడా గతంలో ఇచ్చిన దానికి దాని పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ గా వాళ్ళు మెన్షన్ చేసి దాని మీద కానీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాని ల్యాబ్స్ ఉన్నాయి, దాన్ని ఇంకా వర్కౌట్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడి ఉంటే సో నమ్మకం వస్తుంది. కానీ ఈ బడ్జెట్ లో కొత్తగా వాళ్ళు పెట్టింది ఏమీ లేదు. ఇంకోటి వచ్చేకి అగ్రికల్చర్కి బాగా ఊరట వస్తుంది అన్నప్పుడు అగ్రికల్చర్ తాలూకా మినిమం ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద ఉద్యమాలు చేస్తూ ఉంటే దాని మీద మాట్లాడలేని పరిస్థితి. అసలు గ్రామాలు అగ్రికల్చర్ వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితి, దాని మీద చర్య లేదు. అంటే చిన్నగా దీంట్లో ఏదన్నా ఇందాక అన్నట్టు సాయిల్ టెస్ట్ చేసాం, లేదా దీనికి ఇంత ఇచ్చాం, లేదా వడ్డీ తగ్గించాం, లేదా అప్పులు పెంచాం, అంటే స్లాబ్ 3 lakhs 5 lakhs పెంచాం, కిసాన్ కార్డ్ ఇట్లాంటివన్నీ ఉర్రాటు కాదు. అంటే క్యాన్సర్ ఉంటే దాని మూలకారణం ఏంటంటే పడే దాని మీద ఆ యాంగిల్ ప్రభుత్వం వర్కౌట్ చేయలేదు. ఇంకా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చూస్తే దరిద్రం ఏంటంటే, సో దారుణంగా ఆంధ్రప్రదేశ్కి ₹1 నీతి ఆయోగ్ ఇండెక్స్ చూస్తే బీహార్ అక్కర్లో ఉంది, మన లోయర్కి వెళ్ళిపోతా ఉన్నాం. బీహార్ వాళ్ళు ఫండ్ తెచ్చుకొని వాళ్ళు బాగుంటా ఉంటే వాళ్ళకి మళ్ళీ ఫండ్ ఇచ్చిన పరిస్థితి. అసలు ఆల్రెడీ దివాలా తీసి లాస్ట్ కిందకి వెళ్ళిన మన రాష్ట్రానికి పట్టించుకునే పరిస్థితి. అంటే వాళ్ళ ప్రయారిటీ అర్థమవుతా ఉంది. ఎందుకంటే మన పొలిటికల్ సిస్టమ్ ఎలాగో మాట్లాడే పరిస్థితి లేదు. సో బీహార్ వాళ్ళు అలాగే చేయకపోతే విత్డ్రా చేసుకుంటారు కాబట్టి నితీష్ కుమార్ వాళ్ళకి పట్టుబడి చేస్తున్నారు. మనకు వచ్చేకి మీరు ఏం చేసినా మీతో ఉంటామన్న ధోరణితో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అలా వెళ్ళటం వల్ల మన జాతికి క్షోభిస్థానం ఉంది, ఆంధ్ర జాతికి క్షోభిస్థానం ఉంది. ఎందుకంటే దేశంలోనే అట్టడుగు స్థాయిలో ఉన్న దివాలా స్థాయిలో అలాంటి రాష్ట్రాన్ని ఎక్కువ కన్సిడర్. రైట్ మహేశ్వరరావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి ప్రొఫెసర్ అబ్బరాజు రాజశేఖర్ గారు, ఎకనామిస్ట్, వారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ అబ్బరాజు రాజశేఖర్ గారు నమస్కారం అండి. నమస్తే. హౌ డు యూ లుక్ అట్ ది బడ్జెట్ సార్? వినిపిస్తుంది సార్. హౌ డు యూ లుక్ అట్ ది బడ్జెట్ అండి? అంటే ప్రత్యేకించి వ్యవసాయ రంగం, హెల్త్, వీటి మీద పెద్దగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అలాగే అప్రెస్డ్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీని అడ్రస్ చేయడం కోసం విభిన్న స్కీమ్స్ని తీసుకొచ్చినట్టుగా బడ్జెట్ ప్రసంగంలో ఫైనాన్స్ మినిస్టర్ చెప్పుకుంటూ వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? అవును, ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న స్కీమ్స్, KCC, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటిది ఎప్పుడో 1998లో స్టార్ట్ చేశారు. అది నబార్డు వాళ్ళు ప్రిపేర్ చేశారు. దాని కింద కొంచెం షార్ట్ టర్మ్ లోన్స్ అట్లా కవర్ చేస్తూ
దాన్ని కొంచెం ఇప్పుడు 7.7 కోట్ల మంది ఫార్మర్స్ కి, ఫిషర్మెన్ కి, డైరీ వీళ్ళందరికీ వర్తింపజేస్తా ఉంటున్నారు. అట్లాంటి షార్ట్లను ఇస్తున్నారు. పుల్లారావు గారు ఏమంటారంటే క్యాష్ ఇమ్మంటున్నారు. ఏంటో నేను దాన్ని కొంచెం అంగీకరించలేకపోతున్నాను. ఎందుకంటే కొంచెం డివేట్ అయినా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ఈ రైస్ ఇవ్వటం, షుగర్ ఇవ్వటం, వీటిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ లో ఇబ్బందులు ఉన్నాయని క్యాష్ ఇవ్వాల్సిన ప్రపోజల్ వచ్చి మళ్ళీ దాన్ని అనేక సర్వేలు జరిగి చాలా స్టడీ చేసి దాని నుంచి విత్డ్రా అయిపోయినారు. కాబట్టి క్యాష్ ఇస్తే వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తారో తెలియదు. మరి కొంతమంది లోయర్ సర్కిల్ వాళ్ళు తాగే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకా వేరే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకని ఇట్లానే ఇవ్వాలి, లోన్స్ రూపంలో కానీ, లేకపోతే సబ్సిడీ రూపంలో కానీ, లేకపోతే విత్తనాలు కానీ, ఇట్లాంటి వాటిలోనే ఇవ్వాలి. క్యాషే కాకుండా కైండే ఇవ్వాలి. కాకపోతే దానికి స్టేట్స్ తోటి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు అంటున్నారు. అగ్రికల్చర్ లో కూడా ఇందాక ఒక స్కీమ్ మీరు అడిగితే ప్రైమ్ మినిస్టర్ ధాన్య కిసాన్ యోజన అని, ధన్ధాన్య అండి, ధనధాన్య, దానికి సంబంధించి 100 లో ప్రొడక్టివిటీ డిస్ట్రిక్ట్స్ ఏవైతే కొంచెం అల్ప ఉత్పాదకతగా ఉన్నాయో వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారో అది కూడా స్టేట్ తో కోఆర్డినేట్ చేసి, ఈ అగ్రికల్చర్ అనేది స్టేట్ దీని కిందకి వస్తుంది, సెంట్రల్ కిందకి రాదు. కానీ స్టేట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇవ్వాలి, వీళ్ళు ఇస్తామని చెప్పి రాస్తున్నారు. అది లెస్ అగ్రికల్చర్ రీజన్స్, అండర్ డెవలప్డ్ రీజన్స్ కి ఇస్తామని చెప్పి చూస్తున్నారు 1.7 crores. కాబట్టి పుల్లారావు గారు దాంట్లో ఒక దాంట్లో ఏకీపిస్తాను నేను. ఎందుకనంటే ఈ స్కీమ్స్ అన్ని కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయటం, వాళ్ళకి ఇది డిస్ట్రిబ్యూట్ చేయటం, ఇదంతా కూడా అడ్మినిస్ట్రేషన్ చాలా మొదట్లో కూడా చెప్పుకున్నాం ఇది వరకు. ఈ రిఫార్మ్స్ అనేటువంటి ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తో పాటు ఈ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ వస్తే గానీ అట్టడుగు వాళ్ళకి ఇది చేరదు. అప్పట్లోనే రాజీవ్ గాంధీ 100 రూపాయలు ఖర్చు పెడితే 15 రూపాయలు వెళ్తున్నాయి ఈ స్కీమ్స్ చేరాల్సిన వాళ్ళకని చెప్పి ఆయన భావించాడు అనమాట. సరే, తర్వాత ఇక్కడ నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ అని ఏదో ఒక చిన్న కార్యక్రమం పెట్టారు. ఈ ఆత్మ నిర్భర భారత్ అని చెప్పి